ఎట్లా అండి ఇది? ఏ న్యాయ సూత్రాల ప్రకారం మీరు వర్క్ చేస్తున్నారు సార్? ఏ న్యాయ సూత్రాల ప్రకారం మీ పరిపాలన జరుగుతుంది సార్? అసెంబ్లీలో మీరు మాట్లాడటం, మీరేమో పవన్ కళ్యాణ్ కితాబేయటం, పవన్ కళ్యాణ్ ఏమో 15 సంవత్సరాలు మీకు బానిసగా ఉంటానంటాం, మీ 15 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భరిస్తారు, ప్రజలు భరిస్తారు పిచ్చివాళ్ళు అనేది మీ ఒపీనియన్, అంతేగా? పవన్ కళ్యాణ్ గారి ఒపీనియన్ ఏంటంటే, రాసుకోరా సాంబా, నేను రాసిందే రాత, పాడిందే పాట. ఈయనకి మూడు వచ్చినప్పుడు అలా పక్కన ఉన్నవాడు రాసుకోవాలన్నట్టు, ఈయనకి 15 సంవత్సరాలు అంటే 15 సంవత్సరాలు రాష్ట్ర ప్రజలు రాసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు, మీరు అనుకుంటున్నట్టు రాష్ట్ర ప్రజలు ఏమి సాంబాలు కాదండి. రాష్ట్ర ప్రజలు సాంబాలు కాదు. రాసుకోరా సాంబా అంటే ఆ పక్కన ఉన్న మనోహర్ రాసుకుంటాడేమో, రాష్ట్ర ప్రజలు రాసుకోరు, గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ మీ తలరాతని పైన రాసేశారు, మీ తలరాతిని పైన రాసేశారు. మీరు ఎన్డీఏకి నేషనల్ చైర్మన్ అయినా, సౌత్ ఇండియా కోఆర్డినేటర్ అయినా, ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయినా, 2029 ఎలక్షన్ అనేది ఈ రాష్ట్రంలో ఎలిమినేట్ అయిపోయేటువంటి ఒక పొలిటీషియన్ ఎవరైనా ఉన్నారా అంటే గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఎందుకు అంటే రాష్ట్ర ప్రజలు మీకు రాజకీయంగా సమాధి కట్టాలని సమాధి ప్రిపేర్ చేసి రెడీగా పెట్టారు. 2029 రావటం, దాంట్లో వేయటం, మొత్తం ఇసుక సిమెంటు కంకర వేసేసి పైకి లేవకుండా మీ పార్టీని భూస్థాపితం చేయటమే రాష్ట్ర ప్రజలు డిసైడ్ అయ్యారు. ఎందుకంటే చారిత్రాత్మకమైనటువంటి తప్పిదం రాష్ట్ర ప్రజలు మీకు అధికారం ఇచ్చి చేశారు అని 25 నెలల కాలానికే ప్రిపేర్ అయిపోయినారు సార్.